నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మన లైవ్ లో ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి వారితో మాట్లాడొచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు ముందుగా చెప్పండి, గత వారం కూడా సక్సెస్ స్టోరీస్ చూసాం, మరి ఈ వారం ఎటువంటి? ప్రతి వారము మనం లైవ్ తో పాటు ప్రజలకు సక్సెస్ అయినటువంటి కేసులు చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. మారుమూల జిల్లాల వరకు కూడా, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా మన యొక్క హోమియోపతి గురించి తెలుస్తుంది ప్రజలకు. ఎందుకంటే ప్రజలు మారుమూల గ్రామాల నుంచి కూడా ఈ మన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రజలకు ఇప్పటిదాకా ఒక అలోపతి వైద్యమే తప్ప ఇంకా వైద్యం లేదని తెలుసు. ఎవరైనా ఏమంటారు, హోమియోపతి అంటే ఆయుర్వేదిక్ అంటారు. ఆయుర్వేదం వేరు, అలోపతి వేరు, హోమియోపతి వేరు. 3 రకాల వైద్య విధానాలు ఉన్నాయి మనకు. ఆయుర్వేదం అంటే మొట్టమొదటి ఋషులు కనిపెట్టినటువంటి వైద్యం. ఆయుర్వేదకు హోమియోపతికి సంబంధాలే ఉన్నాయి. హోమియోపతి అనే అలోపతి ఏమో ఈ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంజక్షన్స్, టాబ్లెట్స్, ఆపరేషన్లు ఇవి. హోమియోపతి అంటే జర్మన్ సిస్టమ్. ఇది జర్మనీ దేశస్థుడు డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్ల ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఎందుకంటే అలోపతి వైద్యంలో వ్యాధులన్నింటినీ మూలాలను తొక్కేస్తూ వ్యాధులను తొక్కబడుతుందే కానీ శాశ్వతంగా పోవడం లేదు. హోమియోపతి వైద్యం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, బాధ లేకుండా, ఫైనాన్షియల్గా ఎక్కువ నష్టం లేకుండా ఈజీగా వ్యాధులను తగ్గించాలనేది ఆయన బాగా ఆలోచన చేసి తపస్సు చేసి ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఇది జర్మన్ సిస్టమ్. హోమియోపతి వైద్యంలో వ్యాధి యొక్క లక్షణాల రూపంగా మందులను సెలెక్ట్ చేసి మందులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల వ్యాధి యొక్క మూలాలను మొత్తం తొలగించి వ్యాధిని నివారణ పూర్తిగా చేస్తుంది. హోమియోపతి చూడడానికి చిన్న గోళీలు కదా, తీపి గుళికలు కదా, ఇలా మందు ఉంటుందా, లేకపోతే ఇది మెల్లగా పనిచేస్తుందని పబ్లిక్లో తప్పుడు ప్రచారం వచ్చింది. అది కాదు, తప్పుడు ప్రచారం అది. హోమియోపతి హనుమాన్ గారు ఏం చెప్పిండు, హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పిండు ఆయన ఎఫారిజంలో. ఆ ర్యాపిడ్ ఎంతవరకు అనేది నేను ప్రజలకు చూపించి నిరూపిస్తున్నాం. హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిను, క్వాలిటీ మందు ఉంటే ర్యాపిడ్గా పనిచేస్తుంది అనేది ప్రజల్లో అవగాహన రావాలన్నదే ఉద్దేశంతోనే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ సక్సెస్ కేసులు మేము ముందుకు చూపించడం వస్తుంది. గతంలో మేము ఎన్నో వందల వేల కేసులు సక్సెస్ చేసినాము. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేకుండే చూపించడానికి. ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. మనము అప్పుడు చేసింది, సక్సెస్ చేసింది పేషెంట్కు నాకే తెలుస్తున్నాయి. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఇలాంటి జబ్బులు హోమియోపతిలో తగ్గుతాయి అని చూపించడం వల్ల ప్రజల్లో ధైర్యం వస్తుంది. దానికోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ సక్సెస్ కేసుల యొక్క ఈ సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇప్పుడు ప్రపంచంలో మందులే లేవు, ఈ వ్యాధి తగ్గదన్నటువంటి వ్యాధులకు హోమియోపతిలో శాశ్వతంగా ఛాలెంజ్ చేసి తక్కువ చేస్తున్నామంటే మరి ఎంత అద్భుతమైన వైద్యమో ప్రజలారా మీరే గుర్తించండి. సోరియాసిస్కు మందులే లేవంటారు అలోపతిలా, క్యాన్సర్కు మందులే లేవు, డయాబెటీస్కు మందులు లేవు, జీవితాంతం బతికిన రోజులు వాడాలి. అదే ఈ మధ్యకాలంలో మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు చాలా వస్తున్నాయి. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే 10 సంవత్సరాల లోపు పిల్లల లోపల ఈ కండరాలకు బీమారి వచ్చి అది నిలబడలేరు, నడవలేరు, నడుస్తే కింద పడిపోతుంది, బ్యాలెన్స్ అవుట్ అయిపోయి. అలాంటి వ్యాధికి హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల గతంలో వాళ్ళ డాక్టర్ల దగ్గర ఈ వ్యాధికి మందులు లేవంటే ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్లో తల్లిదండ్రులు బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మనం సక్సెస్ చేసి చూపించడం వల్ల ప్రజల్లో ధైర్యం వచ్చి మన దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ రోజు కూడా మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు చాలా వచ్చినాయి. ఒక జాబీద్ అనే పేషెంటు నడవలేని పొజిషన్లో నిలబడితే చెట్టుల కింద పడిపోతుండే. అలాంటి పేషెంట్కు వితిన్ 1 మంత్లో నా క్లినిక్ నడుచుకుంటూ వచ్చేటట్టు చేసిన. అంత అద్భుతమైన వైద్యం. మరి మందులే లేవన్నటువంటి వ్యాధి ఎట్లా తగ్గింది? ఇంట్లో మొత్తం ఆయన వాకర్ పట్టుకొని బెడ్ రీడ్ ఉండి బాత్రూమ్ కూడా పోలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి
ఇంట్లో వితిన్ వన్ వీక్ లోపల వాకర్ పట్టుకొని నడిచిండు. వాకర్ లేకుండా నా క్లినిక్కి వచ్చిండు 1 నెలల. అది ఎంతవరకు నిజమా వాళ్ళు చెప్పే మాట మీకు వెళ్ళి మీరు వినండి. అదేవిధంగా చాలా కేసెస్ ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా మీరు ప్లే చేయండి. ప్రజల్లో చైతన్యం కోసమే ఈ ప్లే. जावेद कहाँ से है? ईश्वरप्पा में क्लिनिक मलकाजगिरी से है। मलकाजगिरी. क्या तकलीफ से है? वो इम्बैलेंस प्रॉब्लम, नर्वस प्रॉब्लम है। मस्कुलर डिस्टर्ब. हाँ, डिस्टर्ब पूरा बैलेंस नहीं था. नहीं था। चले तो उधर इधर उधर हो रहा था। हिलता था. हाँ। अब अच्छा आ गया अंदर. हाँ, जरा आ रहा। डोर निकाल के वहाँ तक जाके आओ. डोर पकड़ लो, अंदर से पकड़ लो तो वहाँ तक जाके आओ. वेरी गुड. अच्छा जा रहा. अब वो ईश्वरप्पा होम्योपैथी में कितने दिन का है दवा? महीना। 1 महीने का है. हाँ। 1 महीने में क्या क्या फर्क है बोलो. अभी थोड़ा चल सकते हो अकेला, अगर थोड़ा सपोर्ट लिया तो भाई चल सकते हो। इससे और पहले तो बॉडी में टाइट ना, इससे पहले नहीं आ रहा था। नहीं चलना था. हाँ, ये 1 मंथ पूरा वॉकर लेकर चला मैं घर में। हाँ गुड, वेरी गुड गुड. नहीं तो कुछ मूवमेंट नहीं था मैं। बाहर डॉक्टर्स क्या बोले? डॉक्टर्स डिफरेंट डिफरेंट बोले सर। क्या बोले डिफरेंट? थोड़े जने ऑर्थो बोले, थोड़े जने नहीं होता बचपन से बोल के बोल दिए। हाँ, इसको दवाई नहीं है बोलते. दवाई नहीं है बोल के बोले। वरुण में दवा नहीं है बोलते. जी। अब होम्योपैथी में बोल के नहीं बोलते. नहीं बोलते। वो लोग ये इसको नहीं बोलता. वरुण में नहीं है बोलते. होम्योपैथी में ट्राई करके बोलना. डॉक्टर लोग आप वो अपने पास एलोपैथी में दवा नहीं है, होम्योपैथी में ट्राई करो अच्छे डॉक्टर का पास बोल के बोलना. पब्लिक अपन एक रास्ता बताए वैसा होता नहीं है. दवा नहीं है बोले तो आदमी सुसाइड कर लेता. बहुत लोग ऐसा हो गया. ऐसा नहीं करना. वेरी गुड हो गया. अभी तुम 1 महीने में इतना अच्छा हुआ है ना. और 3-4 महीने 6 महीने में रनिंग करना. जी रनिंग करे वैसा करके भाई बाहर आकर वीडियो ले तुम. जी वो रनिंग करे तो भी बैलेंस आउट नहीं हो रहा. अच्छा रहे, अच्छा है बोल के बोलना. जी। ओके. कैसा बेटा कैसा है बोलो. ठीक है सर, फर्क है ना? बहुत फर्क है. एक एक महीने बार- में बहुत फर्क है. 1 महीने में बहुत फर्क है. वेरी गुड. बहुत डॉक्टर से दिखाया लेकिन उतना मैं सेटिस्फाइड नहीं था. हाँ, अब आपके पास 1 महीना खाना तो थोड़ा सेटिस्फाइड हूँ मैं. वेरी गुड. मैं वही कृषि कर रही. पब्लिक को अच्छा दवा देना, अच्छा सक्सेस करना. होम्योपैथी का बदनाम हो गया का तो गतम में होम्योपैथी में बदनाम कर दिया. होम्योपैथी में अच्छा दवा है. और दीदा जी भी ऐसे खाते हैं साहब, आपका भेजा हूँ. हाँ वही विशाखापट्टनम में रहते हो लोग. ओके, आपके पास जाओ बोला हूँ, अच्छी आपको बात मिलेंगे. है. हाँ, तीसरा थर्सडे विशाखापट्टनम जाता है. हाँ, आपको जो होटल का नाम दिया है हाँ, वहाँ चंद्रा. जाओ बोला. चंद्रा होटल चंद्रा दाबा गार्डन. यहाँ दवा गाइड्स ఓకే. उन लोग జావీద్ గురించి చెప్పు. జావీద్ జావీద్. ఈశానంద్ బాబులో ఉంటాడు సార్ జావీద్. జావీద్ ఎట్లా ఉండే మొదలు, ఇప్పుడు ఎట్లా అయిండు? మొత్తం టోటల్ బెడ్ సిక్. అసలు బాత్రూమ్ కూడా పోనీ కష్టం. బాత్రూమ్ పోవడం కూడా కష్టం. నడవలేడు అన్నాడు. చేతులు లేపడు, కాళ్ళు లేపడు. ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్ గా బెడ్ సిక్. బెడ్ అయిపోయాడు. 2 months లో మాక్సిమం 50% తగ్గిపోయింది. లేచి నడవగలుగుతాడు. ఇప్పుడు నడుస్తున్నాడు మంచిగా. నడుస్తున్నాడు. ఇప్పుడు నిలబడ్డాడు, నడుస్తుండు. మోషన్ ఆయన బాత్రూమ్ పోతుండు. పర్ఫెక్ట్ ఉన్నాడు సార్ ఇప్పుడు. మళ్ళా హోమియోపతి మరి వాళ్ళు బయట అంతా తిరిగి వచ్చారు కదా. 6 ఏళ్ళకి వెళ్ళి తిరుగుతారు సార్. 6 ఏళ్ళ నుంచి లక్షలు ఖర్చు పెట్టిర్రు. లక్షలేం సార్, 50-60 లక్షలు పెట్టారు వాళ్ళు. 50-60 లక్షలు పెట్టినా తగ్గలేదు. మన భద్రాచలంలో ఆయుర్వేదిక్ తీసుకున్నాడు. ఇది జమాల్ ఖాన్ 2 years వాడాడు. ఇంకా రివర్స్ అయింది కానీ అసలు ఏం తగ్గలేదు. అబ్బా. అంత మళ్ళీ మీద 2 months లో ఇప్పుడు పర్ఫెక్ట్ గా 50% అయిపోయిండు. అవును సార్. మళ్ళీ రన్నింగ్ చేపిస్తా అని చెప్పిన. ఇంకో 2-3 months లో రన్నింగ్ చేయొచ్చు. అవును సార్. అట్లా ప్రజలకు తెలియక ఇట్లా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రజలకు తెలియడానికి మీ అందరి అభిప్రాయం తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? ప్రవళిక. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. రోపనగూడి. ఏ జిల్లా? నంద్యాల జిల్లాకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ అనేది? ఏం ప్రాబ్లం? మస్కులర్ డిస్ట్రోఫీ. లేవలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. లేవు ఒకసారి కింద పడిపోతున్నావా? నడిచేటప్పుడు కింద పడుతున్నావు, తెలియకుండానే పడిపోతున్నావు. లేవు
లేవడానికి రాదు, లేపితేనే లేస్తావు కదా, లేపి నిలబెడితే నడుస్తావు ఇక, అంతే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి కింద పడుతున్నావు ఇట్లా? మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఓకే. ఇప్పుడు మరి ఏమన్నారు బయట డాక్టర్లు? మందులు లేవని చెప్పారు. హోమియోపతి వాడితే ఏమవుతుంది అన్నారు? హోమియోపతి వాడితే కిడ్నీ ఫెయిల్ అయితే వాడొద్దని చెప్పినారు. ఇంగ్లీష్ మందులే వాడమన్నారా? వాళ్ళకు ఈ శాస్త్రం తెలియదు కాబట్టి అట్లా గుడ్డిగా మాట్లాడతారు. అసలు మందు ఇది హోమియోపతి మందులు అవిటి లేక మాస్ మందులు కావు, పవర్. దీనికి పవర్ నుంచి కిడ్నీలు రావడం అట్లా ఉండదు. తప్పు చెప్పి మిమ్మల్ని భయపెట్టిస్తారు. అలాంటి మాటలు నమ్మదు. ఓకేనా? ఏం పేరు? అన్నపూర్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? పిఎన్ రెడ్డి కాలనీ. పిఎన్ రెడ్డి కాలనీకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, లేవలేను, కూర్చోలేను. లేవలేవు, నడవలేవు, కూర్చోలేవు. ఇది దాంతోపాటు బాడీ పెయిన్స్ ఉన్నాయి. బాడీ పెయిన్స్. అయితే దీన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. చెప్పిరా డాక్టర్లు బయట? చెప్పారు. ఏమన్నారు? మందులు లేవన్నారా? మందులు లేవన్నారు. నయం కాదు ఇది, నువ్వు ఉంటుంటే వీల్ చైర్కే పరిమితం అయిపోతావమ్మా, నడవలేవు నువ్వు ఎప్పటికీ. ఇంకా ఇట్లా ఇప్పుడు నడుస్తున్నావు కదా, ఇట్లా కూడా నడవలేవు ఉంటుంటే నీకు ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు వీల్ చైర్లో కూర్చోవాల్సిందే అన్నారా? ఇప్పుడు అట్లాంటిది నేను నడిపించేటట్టు చేస్తా. జర లేవు జర. అమ్మా అట్లా లేచి ఇటు నడుచుకుంటారా? ఎప్పుడైనా నడిచేటప్పుడు దిబ్బున కింద పడిపోతున్నావా? పడిపోతున్నా డాక్టర్. బ్యాలెన్స్ ఉండదు. అటు అటు ఇది నడుములు మొత్తం కిందకి గుంజుతున్నట్లు ఉంటుంది. లాగేస్తున్నట్టు వజన్ అయినట్టు అనిపిస్తుంది. వజన్ మొత్తం. ఇప్పుడు ఇవాళ ఇంత బాధతో వచ్చినావు కదా, మళ్ళీ నాకు ఎట్లున్న సంగతి మళ్ళీ నేను చెప్పాలి. చెప్తా డాక్టర్. ఏం పేరు? రవికుమార్ సార్. రవికుమార్. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? ఆత్మకూరు నుంచి వచ్చారు. ఆత్మకూరు. ఏం బాధతో వచ్చారు? నాకు మయోపతి, మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల నీకు ఏమేమి లక్షణాలు ఉన్నాయి? నడవనికి వస్తలేదు. నడుము నొప్పి వస్తుంది. ఇబ్బందులు అవుతుంది. లేచి నిలబడలేకపోతున్నా. వెరీ గుడ్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది వాడుకొని? 1 month అవుతుంది. ఓన్లీ 1 month. 1 monthలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? బలం వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. లోపల మజిల్ పవర్ వచ్చిందని తెలిసింది. మజిల్ పవర్ వచ్చింది. ఇటు నడువు, ఇటు పక్కకు. కొద్దిగా జర్కింగ్ వస్తుంది. పడిపోకడ ఎట్లుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి డెవలప్, మంచి మందులు చూడాలి. ఇక దానికి 6 నెలలు కానీ సంవత్సరం కానీ. మస్కులర్ డిస్ట్రోఫీ బయట డాక్టర్లు ఏమన్నారు? మందులే లేవన్నారు దీనికి. మరి లేవన్న రోగానికి మనం హోమియోపతిలో మందులు పనిచేస్తున్నాయి అంటే ఏమనుకోవాలి? అంతే. అబద్ధమని వాళ్ళకి తెలియదు ఈ సిద్ధాంతాలు. హోమియోపతి సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు. హోమియోపతి డాక్టర్కు అలోపతి తెలుసు, హోమియోపతి తెలుసు. ఎందుకంటే ఆ సబ్జెక్టులు అనేది చదువుతాం, అవి చదువుతాం, హోమియోపతి సబ్జెక్ట్ చదువుతాం. కాబట్టి మాకు హోమియోపతి అక్కడ లేనప్పుడు మా దగ్గర లేదు, హోమియోపతి ట్రై చేయమని చెప్పాలి డాక్టర్లు. లేదని చెప్పడంలో డిప్రెస్ అవుతారు పబ్లిక్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? భాగ్యమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కొండాపూర్కు. ఏం బాధతో వచ్చినట్టు? అప్పుడు కాలు నొప్పి ఉండి వచ్చిన సార్. ఎక్కడ కాలు గుంజుతుండే? ఇక్కడ ఒకటే కాలు, సయాటికా. ఎంత బాధ ఉండేది దాంతో? మస్తు బాధ ఉండే సార్. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఏం చెప్పలే, గోళీలు ఇస్తే తక్కువ అవుతుంది, ఏమంటే జ్వరం ఇచ్చినట్టు ఇడిసి వచ్చేది. మళ్ళీ వస్తుండే. మళ్ళీ నొప్పి చంపి గోళీ ఇస్తుండ్రి, అప్పుడప్పుడు నొప్పి తగ్గుతుండే, మళ్ళీ వస్తుండే. ఇడికి వచ్చినాకనే తక్కువ అయింది సార్. మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయింది. మళ్ళీ కాలు వస్తుంది. అక్కడ కాలు వస్తుందా? అక్కడ కాలు అయితే మొత్తం మంచిగా అయింది కదా. అయితే బరువులు ఎత్తడము, వంగడం, లేవడం వల్ల ఈ ఏజ్లో సయాటికా నర్వ్ వస్తుంది, వెన్నుపూస మీద లోడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి జర పనులు తక్కువ చేసుకొని మంచిగా మందులు వాడుకో, తక్కువ అయిపోతుంది. అప్పుడు నడమొద్దుగా మళ్ళీ మంచిగా అయిపోతుంది. మంచిగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మంచిగా చేస్తా.
ఓకే సో నాకు మంచిగా అవుతుంది. ఏం పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాసు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ ముషాబా సార్. ముషిరాబాద్కి. ఏం బాధతో వచ్చినావు? నాకు పొక్కులు వచ్చినందుకు వచ్చాను. నూరంతా అల్సర్స్ ఉండే, అవును సార్. పొక్కులు ఉండే, అవును సార్. నీళ్ళు తాగరాకపో తినరాకపో, మా మంట చాలా ఉంటుంది. ఏమేం బాధ ఉంటుంది చెప్పు పై. ఈ మంటతో నాకు తిన్నప్పుడు వరకు బాగా గుంజుతుంటే జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. మాస్క్ కింది గుంజు. జ్వరం వచ్చినట్టు అవుతుంది సార్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు బాగుంది సార్. లోపల ఏమేమి ఉంటుండే బాధ? ఈ పొక్కులతో వచ్చి ఆ, మంట ఉంది, తినలేకపోతాడు. ఇప్పుడు గొంతు నొప్పి బాగుంటుంది. ఆ, మళ్ళా జ్వరం ఇట్లా సాయంత్రం కానీ జ్వరం వస్తుంది సార్. జ్వరం వస్తుంది. మరి ఇక్కడ రాకముందు ఎక్కడ వాడినావు? బయట బయట హోమియోపతి వాడే కానీ తగ్గలేదు సార్. హోమియోపతి వాడినా తగ్గలేదు. అలోపతి వాడినావా? లేదు దాని ఆలోపతిలో అసలు పోను సార్. అసలు పోవాను. వెరీ గుడ్. మరి అక్కడ బయట హోమియోపతి వాడినా తక్కువ వాళ్ళది, ఇక్కడ హోమియోపతి కదా. మీ దగ్గరికి వచ్చాను బాగుంది సార్. ఎన్ని రోజుల్లో తగ్గింది? ఇప్పుడు 4 monthsలో తగ్గింది సార్. గుడ్, వెరీ గుడ్. పొక్కులు మొత్తం పోయినాయి కదా. అవును సార్. చూస్తున్నా సార్. మంచిగా మంచిగా అయింది. గుడ్. ఇట్లా ఉంటుంది హోమియోపతిలో. సార్. డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మందు వాడితే సార్. ఇట్లా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. సార్. బయట ఒక డాక్టర్ దగ్గర హోమియోపతిలో తగ్గలేదంటే అది పొరపాటు డాక్టర్ది, సార్. పేషెంట్ తప్ప వైద్యంది కాదు. వైద్యంలో ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఉంది, సార్. అలోపతి కంటే కూడా ఫాస్ట్ ఉంది. సార్. చెప్పడం కరెక్ట్ ఉండాలి, డాక్టర్ కరెక్ట్ ఉండాలి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నాతో ఏం పేరు? యాదగిరి సార్. యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ అదే సార్. అలియాబాద్కి వెళ్ళి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? రెండు చేతి పని చేయి మొత్తం చేతి మొత్తం వీక్ అయిపోయింది సార్. రెండు చేతులు లేస్తలేవు. రెండు చేతులు ఎన్ని సంవత్సరాలే? 3 years అయిపోయింది సార్. 2 years నుంచి ఎక్కడెక్కడ వాడినావు? అంతా కొద్దిగా అంతా న్యూరో హాస్పిటల్ పోటీ అన్ని పోయి వచ్చినావు. అన్నీ పోయింది సార్. హైదరాబాద్ అంతా అయిపోయింది. అన్నీ పోయింది సార్. అయినా తక్కువలే. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 month సార్. 1 monthలో ఏం మార్పు వచ్చింది? కొంచెం చేతి బరువు ఉంది, కొంచెం బరువు తగ్గింది. కొంచెం బరువు తగ్గింది. కొంచెం లేపు. అదే కదా సార్. ఇంకా గింతేనా ఇక? అంతే సార్. చేయలేవట మంచి సార్. అంతే. మంచి సార్. ఇక పూర్తిగా నెత్తి మీదకి లేస్తలేదు. అదే సార్. నువ్వు 2 చేతులు నెత్తి మీద పెట్టుకున్నప్పుడే నువ్వు మంచిగా అయినట్టు. అట్లా అవుతాడు చేస్తా. ఓకే. ఓకేనా? ఫింగర్స్ గ్రిప్ కావాలి సార్. ఫింగర్స్ గ్రిప్ కావాలి సార్. ఫింగర్స్ గ్రిప్ లేదా? చూపి. ఫింగర్స్ గ్రిప్ లేదా? అట్లా ముదురుకు వస్తలేదు, తినొస్తలేదు. అదే సార్. చేతులలో కూడా బలం పని. నీకు బ్రెయిన్లో ఖరాబ్ అయింది, మెదడులో ఖరాబ్ ఉంది, చేతులలో ఖరాబ్ లేదు. నీ మెదడులో రక్తం గడ్డగట్టింది, సార్. దాని సెంటర్ ఖరాబ్ అయిపోయింది. అది మంచిగా అయిపోతే నీ చేతులు కాళ్ళు అన్నీ మంచిగా అవుతాయి. ఈ మందు మొత్తం వీక్ అయిపోయింది సార్. మీకైతే మరి బ్రెయిన్లో నువ్వు మందు అవుతావా? తాగుతుంది బంద్ సార్. తాగొద్దు, మందు బంద్ చేసుకో. ఓకే. ఆల్కహాల్, షుగరు, బీపీ వల్ల ఇట్లా అవుతుంది. షుగర్ ఏం లేదు సార్ నాకు. షుగర్ లేదు, బీపీ ఉందా? ఏం లేదు సార్. అయితే నీ ఆల్కహాల్ బంద్ చేసుకో. షుగర్ బీపీ ఏం లేదు సార్ నాకు. ఏం పేరు? కృష్ణమూర్తి నా పేరు. కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప మణికొండ నుంచి వచ్చానండి. ఏం బాధతో వచ్చిర్రు? అదే ఆయాసం, ఆస్మా. ఆస్తమా నడుస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. లోపల నుంచి ఫ్లమ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఫ్లమ్ వస్తూ ఉంటుంది. ఇదివరకు బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కొద్దిగా ఉంది. అది వస్తుంది. కాళ్ళ నొప్పులు ఒకటి వస్తున్నాయి. తర్వాత ఏమో ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ మందులు వాడినాక ఎట్లా ఉన్నది? చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది. వెరీ గుడ్. రిలీఫ్ ఇచ్చింది. నైట్ టైం నోస్ బ్లాకింగ్ అవుట్ అవుతుంది. నైట్ టైం. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా, అది కామనే. ఇప్పుడు నువ్వు ఆస్తిమా ఉన్నప్పుడు నీ నడక ఎట్లుండే? అప్పుడు చాలా కష్టంగా ఉండేది. నడవలేకపోతుంటివి. అవును, నడవలేకపోతే. లేకపోతే బాగుండే కదా. అవునండి. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావు. బాగానే ఉంది. అప్పుడు మాటలే రాకపోవు. అవునండి. దమ్ము తీసుకుంటే మాట్లాడుతుంటే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మరి ఇవి చెప్పాలి, ప్రజలకు తెలవాలి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిలీఫ్ నౌ. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిలీఫ్ ఉంది. ఈ నైట్ టైం నోస్ బ్లాకింగ్ వస్తుంది. అదే వాతావరణంలో చల్లగా పోకు. మాస్క్ పెట్టుకొని ఉండి ఇంట్లో బయట. అట్లాగే. ఓకేనా? ఇంకొక 6 నెలలు వాడితే మంచిగా అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. ఇక మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. రమేష్ గారు కాల్ చేస్తున్నారు. రమేష్ గారు మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అలాగేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే రమేష్. ఎక్కడి నుంచి? భువనగిరి. భువనగిరి. రమేష్ గారు చెప్పండి. సార్ నాకు వట్టిగా ఉంది. వట్టిగో? వట్టిగా ఉంది. ఎంత మీ ఏజ్ ఎంత? 50 years. ఆల్కహాల్ తాగుతావా? లేదు సార్. ఆల్కహాల్. డయాబెటీస్, షుగర్ ఉందా? లేదండి.
ఓకే, వర్టిగో వస్తుందంటే మీకు సర్వైకల్ ప్రాబ్లం అని ఉండాలి, బ్రెయిన్లో ఏమైనా హెమరేజ్ బ్లడ్ క్లాట్ అని ఉండాలి. రిపోర్ట్స్ తీపించినవన్నీ తీసా సార్. ఎంఆర్ఐ తీస్తే ఏం చెప్పారు? చెప్తున్నారు చెవులు సౌండ్ వస్తుంది. చెవులో నరం పనిచేయట్లేదు. చెవుల సౌండ్ కూడా గుయ్యమని వీజింగ్ సౌండ్ వస్తుంది. సౌండ్ విజింగ్ సౌండ్. అదంతా నరాల బలహీనత, నరువు తొక్కబడుతుంది ఇలా సర్వైకల్ ప్రాబ్లం వల్ల. సార్ ఆ రిపోర్ట్లు తీసుకొని రేపు చిక్కడపల్లికి రా. రేపు చిక్కడపల్లి. చిక్కడపల్లి మన అడ్రస్ ఉన్నది కదా, మెట్రో పిల్లర్ 119 మెయిన్ రోడ్, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో 119 ఇక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా నలుగురు హోమియోపతి వాడాను సార్. తాత్కాలికంగా తగ్గుతుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. నాకు వినిపిస్తలే. నల్గొండలో నేను ఇంతకుముందు హోమియోపతి వాడాను, అది తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. హోమియోపతిలో నేను ఏం చెప్తున్నా, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు ఉంటే పని చేస్తా అంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక అతను హోమియోపతి వాడిన తక్కువ కాలేదు, మరి మన దగ్గర తగ్గింది అన్నాడు కదా. మీ లెక్క చాలామంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు హోమియోపతి వాడినాం, మాకు మార్పు లేదు, వాళ్ళే బయటకు వచ్చి హోమియోపతి వాడినాం, హోమియోపతి తగ్గుతలేదని చెప్పి ప్రచారం చేస్తారు. అక్కడ ఫెయిల్ అయింది హోమియోపతి కాదు, డాక్టర్ ఫెయిల్. మీరు చెప్పే లక్షణాలు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే డాక్టర్ కరెక్ట్ మంది ఇవ్వడు. అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతే ఎట్లా పనిచేస్తుంది? మీరు చెప్పే లక్షణాలు కరెక్ట్ ఉండాలి. ఏ బాధ ఉందో అన్నీ బయటకు కక్కితే మీకు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడే అది తగులుతుంది, పనిచేస్తుంది. ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పు కనిపించాలి. మ్యాక్సిమం 10 డేస్లో ఆ వ్యాధిలో జ్వరం పర్వాలేదు అనిపిస్తే అది కరెక్ట్ మందు. మీకు ఎక్కడైనా సరే ఈ మార్పు కనిపించకపోతే డాక్టర్ని మార్చుకోగాని సిస్టమ్ని బదనాం చేయకు. హోమియోపతి పవర్ఫుల్ వైద్యం. ఓకే, రమేష్ గారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరు నేరుగా వెళ్ళి కూడా సంప్రదించవచ్చు. ఇక మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. శ్రీహరి గారు ఖమ్మం నుంచి. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. అలాగే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీహరి గారు నమస్తే, చెప్పండి. నమస్తే శ్రీహరి, చెప్పండి. సార్ మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి, 2 జాయింట్ తగ్గిపోయినాయి, మీకు ఇక ఆపరేషన్ చేయాలి. ఇక నువ్వు ఏజ్, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 50 years సార్, 50 సంవత్సరాలు. 54 సంవత్సరాలు అయితే మీ వెయిట్ వజన్ ఎంత ఉన్నారు? నేను దగ్గర 70 ఉన్నాను సార్. 70 కిలోలు అంటే ఇప్పుడు 50 ఏళ్ళు 40 దాటిన తర్వాత బాడీలో మజిల్ పవర్ వీక్ అయిపోతాయి. ఈ నీ జాయింట్ మొఖాల్లో ఉన్నటువంటి గుజ్జు అణిగిపోతుంది. దానికి వాళ్ళు ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ డిస్క్ పెడితే గ్యారెంటీ ఉండదు. మళ్ళీ అడుగు గ్యారెంటీ 5 లక్షలు 4 లక్షలు అవుతుంది. మరి గ్యారెంటీ ఉంటే చాలామంది ఫెయిల్ అయిపోయి మా దగ్గరికి వస్తారు. కాబట్టి మనము రెస్ట్ ఇచ్చి మందులు వాడుకుంటే నీకు న్యాచురల్గా మళ్ళీ గుజ్జు తయారవుతుంది. టైం మరి మీరు రెస్ట్ ఇవ్వకుండా మేము మందులు వాడతాం, మేము మంచి చేయండి, మేము కూడా ఏం చేయలేము. మీ లెక్క మందులు నొప్పులు ఉన్నోళ్ళు హోమియోపతిలో మీకు పర్మనెంట్ తగ్గాలంటే రెస్ట్ ఇచ్చి వాడుకుంటే తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కూడా నిన్న 6 నెలలు ఇంట్లో పెడతారు, బెడ్ రీడ్ అయిపోతావు. మరి అదేదో మరి మందులు వాడుకుంటే రెస్ట్ ఇస్తే అయిపోతుంది కదా. పైసలు లక్షల రూపాయలు ఖర్చు తగ్గుతుంది, మరి ఒక పర్మనెంట్ క్యూర్ అవుతుంది కదా. ఇప్పుడు నేను సక్సెస్ చేసిన కేసులని మీకు చూపిస్తున్నా కదా, మరి ఇంకేం కావాలి? ఇంత మరి ఇట్లాంటి అనుమానాలు పోతుందికే మీకు ఈ సాక్ష్యాలు చూపిస్తున్నా, ప్రజలు చెప్పే విషయాలు. చిక్కడపల్లి, హైదరాబాద్ చిక్కడపల్లి మెయిన్ రోడ్లో ఓ మెట్రో పిల్లర్ 1119 ఉంది కదా, ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే బోర్డు కనిపిస్తుంది. శ్రీహరి గారు, స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి క్లినిక్కి నేరుగా వెళ్ళి కూడా సంప్రదించవచ్చు. అలాగే వారిని కాల్ ద్వారా కూడా అపాయింట్మెంట్ కోరొచ్చు. ఇక మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. అయితే అది కీళ్ళ నొప్పులకి ఒక 3 years మందులు అవుతుంది సార్. కీళ్ళ వాతం అంట. అవును, రొమటైడ్ ఆర్థరైటిస్. మన వాడుక భాషలో కీళ్ళవాతం అంటాం. అదే తగ్గట్లేదు సార్, వాడినప్పుడు తగ్గుతుంది, తగ్గట్లేదు. అదే మళ్ళీ అందరికీ అదే సమస్య. మీరు పెయిన్ కిల్లర్లు ఇస్తారు అలోపతి డాక్టర్లు, పెయిన్ అప్పటిపూర్తికి ఇమ్మీడియట్గా పనిచేస్తుంది, అది కరెక్ట్ కాదు, తొక్కి పెడుతుంది ఆ నొప్పులను. మీకు ఆ కీళ్ళల్లో స్టెప్టోకోకే బ్యాక్టీరియా ఉంటుంది.
అది ఇన్ఫెక్షన్ వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అదే సార్. అది ఇన్ఫెక్షన్ పోతేనే శాశ్వత పరిష్కారం. ఆ ఇన్ఫెక్షన్ పోయే మందులు హోమియోపతిలో మంచిగా టైం ఇచ్చి వాడుకుంటే మీకు శాశ్వతంగా తగ్గిపోతుంది. ఈ పెయిన్ కిల్లర్లు ఎక్కువ మోతాదు వాడితే కూడా కిడ్నీలు లివర్ దెబ్బతింటుంది. ఇవాళ రేపు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలామంది అయిపోయారు. ఎందుకంటే ఈ ఓవర్ డోసులు మందులు వాడుడికి కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, డయాలసిస్కి పోతున్నారు. అవును వాస్తవం. అట్లా మంచి పద్ధతి కాదు. మంచి హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డాక్టర్ దగ్గర వాడితే మీకు శాశ్వతంగా తగ్గిపోతుంది రుమటైడ్ ఆర్థరైటిస్. నా దగ్గరికి ఇట్లా చేతులు లేవకుండా కాలు లేవకుండా ఎత్తుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఇంకేం కావాలి? ఇంత మంచి సాక్ష్యాలు ఇచ్చినాక ఏం భయపడద్దు. మీ లెక్క చాలామంది ప్రోగ్రామ్ ఇంటోళ్ళకి కూడా ఈ అవగాహన కలగాలి. ఎలాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా మనం హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిపోతుంది. తీసుకుపోయినాక మందులు వాడుకుంటూ జర రెస్ట్ ఇవ్వాలి. ఇక మందులు వాడితే మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ అలా లోపల రుబ్బినట్టు అవుతుంది, మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. ఏం లాభం? బదనాం డాక్టర్ సాబ్ దగ్గర అనేది 2000 పెరిగింది. అది అన్నీ నేను చూస్తా, రిపోర్ట్ తీసుకొని రా. ఇప్పుడు లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేము, లైవ్ టైం తక్కువ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఏమైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడు తర్వాత. అలాగండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నేరుగా కూడా సంప్రదించవచ్చు. అలాగే అడ్రస్కి క్లినిక్ కూడా నేరుగా వెళ్ళి సంప్రదించి వారి సలహాలు సూచనలు పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయానికి. మనము మన పర్యటన కూడా చెప్దాం. అలాగే సార్. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది మనకు ఫోన్ చేస్తున్నారు. ఈ ఏపీ ప్రజల కోసం మనము ఏపీలో కూడా మన బ్రాంచెస్ విజిటింగ్స్ పెట్టినాం. ముఖ్యంగా కొత్త వాళ్ళకి అందరికీ తెలుసు, పాత వాళ్ళకి అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు ఉంటే మన నంబర్స్ నోట్ చేసుకోర్రి, ఈ యొక్క సెంటర్లు నోట్ చేసుకోర్రి. ప్రతి నెలకు 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ఎవ్రీ మంత్ ఫస్ట్ గురువారం విజయవాడ. ఇప్పుడు మార్చి 6వ తారీఖు వస్తున్నది. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విజయవాడకు 6వ తారీఖు ఉదయం 9 గంటల వరకు హోటల్ మనోరమకు రావాలి. హోటల్ మనోరమకు వచ్చి అక్కడ డాక్టర్ గారు ఎక్కడ చెప్తారు. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర, నెల్లూరు మెస్ అంటారు దాన్నే. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. చుట్టుముట్టు విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా దాబా గార్డెన్లోని చంద్ర హోటల్కి వస్తే, హోటల్ చంద్ర నెల్లూరు మెస్కి వస్తే 4th ఫ్లోర్లో మనకు ఈ ఏసీ హాల్ ఉంటుంది, హాల్కు రావాలి. అదేవిధంగా తిరుపతి 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు. అన్ని సెంటర్లో కూడా అంతే. 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది, 5 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న జిల్లాల ప్రజలు, చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మీ సెంటర్ మీ దగ్గర ఎక్కడ ఉందో అక్కడికి రావాలి. హైదరాబాద్లో తెలంగాణ జిల్లాల ప్రజలకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ హైదరాబాద్లో చిక్కడపల్లె అందరికీ కేంద్రకం సెంటర్. అన్ని జిల్లాలు కూడా 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. మీకు ఏ సమస్య ఉన్నా ఆ నంబర్లకు ఫోన్ చేసి ఉన్నారా లేదా తెలుసుకొని డైరెక్ట్ చిక్కడపల్లికి ఉదయం 9 గంటలకు వరకు వస్తే 9 నుంచి 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. డైరెక్ట్ వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తాం. అదేవిధంగా నర్సాపూర్, మెదక్ అండ్ సంగారెడ్డి డాక్టర్ దండెపు శ్రీవాణి అన్న కూతురు, ఆమె కూడా డాక్టర్. అక్కడ ఆ 3 సెంటర్లు గతంలో నేను అక్కడ పాత సెంటర్లో అక్కడ పోయేవాడిని. ఇప్పుడు ఏపీకి పోవడం వల్ల అక్కడ డ్రాప్ అయినందుకు డాక్టర్ శ్రీవాణిని పంపిస్తున్నా. అక్కడ ఆ సెంటర్ వాళ్ళంతా కూడా డాక్టర్ శ్రీవాణితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల ప్రజల లోపల హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, మంచి శాశ్వత నివారణ అనేది ప్రజల చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయానికి కేటాయించి స్టూడియోకి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమం. నమస్తే.